మీరు హాస్పిటల్కి వచ్చి ఆ శవం కాంతమ్మ గారి కూతురుదని మీరు నిర్ధారిస్తే తర్వాత ఫార్మాలిటీస్ పూర్తి చేసి బాడీని మీకు అప్పగిస్తాం. లేదు, నా కూతురు చచ్చిపోలేదు. నా కూతురు బతికే ఉంది. మీరు అబద్ధం చెప్తున్నారు. కానిస్టేబుల్ గారు, మీరు చెప్పేది నిజమేనా? శవం మా పోతుందేనా? అవును మేడం. నీలు, నీలు, అమ్మా లేమ్మా, అమ్మా లేమ్మా. నీలు, మీరు త్వరగా వస్తే ఫార్మాలిటీస్ పూర్తి చేయొచ్చు సార్. నా నీలాంబరి. అత్తలే అత్త. అమ్మా లేమ్మా. నా నీలు చనిపోలేదు. నా నీలాంబరి ప్రాణాలతోనే ఉంది. రవి, నా నీలో బతికే ఉంది. అవునత్త, వదిన బతికే ఉంది. హాస్పిటల్కి వెళ్ళి వదినని చూసుదాం. పద పద పద. పదమ్మా వెళ్దాం, పద. మేడం, మేడం, ఒక అమ్మాయి గన్నేరు పప్పు తిని చనిపోతే మీ హాస్పిటల్కి తీసుకొచ్చారంట కదా? గన్నేరు పప్పు తిని చనిపోయింది మీ మనిషేనా? అవును, అవును. ఆ శవం మార్చురీలో ఉంది. ఉపేంద్ర, మేడం వీళ్ళకి ఆ శవాన్ని చూపించు. రండి మేడం. చిట్టి, రండి మేడం, రండి. అమ్మా రండి మేడం, రండి. ఇదిగోండి మేడం, చూడండి. ఇది ఆడిన నాటకంలో మిగిలిందా శోకం, విడదీయని బంధానికి శేషం మరి శూన్యం, కన్నీళ్ళు మిగిలేనా ప్రేమనే ఆటలో, కథ ముగిసిపోయేనా ఎడారి బాటలో, దైవమా పుమా వేదనలగా. నీలు, నీలు, అయ్యో, ఇలా చూడాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదే. నీలు, భగవంతుడా, ఎందుకయ్యా నా కూతుర్ని అర్థాంతరంగా నాకు దూరం చేశావు? నీలు, ఎందుకయ్యా, ఎందుకు నాకు కడుపు కోతని మిగిల్చావు? చేసుకోవద్దా? అయ్యో, అయ్యో.
పడుకుందాం. పొరపాటున చేజారిన తరుణం తిరిగేస్తుంది. నో 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 ఓ నో. నా వల్ల కాదు, నా వల్ల కాదు, నా వల్ల కాదు. మా అక్కని ఇలా చూడడం నా వల్ల కాదు. ఊరుకో బాబా. ఎంత ఏడ్చినా పోయిన మనిషి తిరుగుతుందా? ఊరుకో. అమ్మా, సిటే సిటే, ఇది మా నీ నంబర్ కాదు, మా నీ నంబర్ కాదు. మా నీ నంబర్ కాదు, ఈ నంబర్ కాదు. అవునన్నయ్య, ఏది వదిలి కాదు. అమ్మా, అక్క కాదమ్మా. అంటే నా కూతురు బతికే ఉంది. అవునమ్మా, అక్క బతికే ఉంది. చిట్టి, నా కూతురు ప్రాణాలతోనే ఉంది. ఎక్కడ నా కూతురు? ఎక్కడుందో చెప్పు. నా కూతురు ఎక్కడ? మా అక్క ఎక్కడో చెప్పండి. నీళ్ళు కదా. సార్, ఆపరేషన్ థియేటర్లో ఇంకో అమ్మాయి చావు బ్రతుకుల్లో ఉంది. బహుశా ఆ అమ్మాయి మీకు సంబంధించిన అమ్మాయి అయి ఉంటుంది. అలాగా? రవి, అక్క బతికే ఉందిరా. రా చూద్దాం, పద. ఇది నా కూతురు కాదు, నా కూతురికేం కాదు. పదమ్మా, పద పదండి, చూద్దాం, పద. పదమ్మా, రండి. రా రా, పద. స్వామి, ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో, పుట్టగానే కన్న వాళ్ళని దూరం చేసుకున్నాను. ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నానో, మా మేనత్తింటికి కోడలిగా వచ్చాను. కానీ నా అదృష్టం కంటే దురదృష్టం చాలా బలంగా ఉన్నట్టుంది స్వామి. అందుకే నా భర్తకి చూపు పోయింది. శాశ్వతంగా గుడ్డివాడైపోతున్నాడు. నా కన్నీటినైనా నేను భరించగలను, కానీ ఆయన కన్నీటిని మాత్రం నేను భరించలేను స్వామి. అందుకే ఆయన కన్నీటిని తుడవాలని నిర్ణయించుకున్నాను.
జీవితంలో ఎలాగో గెలవలేకపోయాను. కనీసం చావులోనైనా గెలిపించు స్వామి. అత్తయ్య, హాస్పిటల్ నుంచి ఫోన్ చేశారు. ఈ రోజు ఎవరో అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోబోతుందంట. ఏమన్నావు? ఆత్మహత్య చేసుకుని చనిపోబోతుందా? ఆ విషయం వాళ్ళకెలా తెలుసు? ఆత్మహత్య చేసుకుని చనిపోయిందంట. పాపం ఎవరో అమ్మాయి. ఎవరో దురదృష్టవంతురాలు అయ్యుంటుందత్తయ్య. ఏదైతే ఏంటి, ఆమె కళ్ళు మన వర్మకి పెడతానన్నారు. రేపటికల్లా ఆపరేషన్ అయిపోతుంది. వెంటనే చూపొస్తుందని కూడా చెప్పారు. నిజమా? అవునత్తయ్య, ఇంతకు ముందే ఫోన్ చేశారు. అదేంటి, హాస్పిటల్లో నా నంబర్ కదా ఇచ్చాను, నీ ఫోన్కి ఎలా చేశారు? అంటే నా నెంబర్ కూడా ఇచ్చాను మామయ్య గారు. అలాగా. సర్లేమ్మా, చనిపోయిన అమ్మాయి ఇంట్లో చెడు వార్త వింటే మనం మాత్రం శుభవార్త వింటున్నాం. ఏంటో, ఒకరికి కీడు మనకి మంచి చేస్తుంది. ఈ విషయం వెళ్ళి వర్మకు కూడా చెప్పొస్తానత్తయ్య. అలాగేనమ్మా. మేడం మేడం, ఎక్కడికి? లోపల పేషెంట్ కి ట్రీట్మెంట్ జరుగుతుంది. హాస్పిటల్ స్టాఫ్ కి తప్ప వేరే వాళ్ళకి అనుమతి లేదు. ఒక్కసారి డాక్టర్ గారిని పిలువమ్మా. అర్జెంటుగా ఆయనతో మాట్లాడాలి. డాక్టర్ గారు లోపల ట్రీట్మెంట్ చేస్తున్నారు మేడం. అయిపోగానే ఆయనే బయటకు వస్తారు. సిస్టర్, లోపలున్న పేషెంట్ పేరేంటో మీకు తెలుసా? నీలాంబర్ అని చెప్పినట్టు గుర్తు సార్. నీలాంబరా? అవును మేడం, హాస్పిటల్కి వచ్చేటప్పటికి ఆవిడ స్పృహలోనే ఉంది. చిట్టి, నా కూతురు బతికే ఉంది. నీలాంబరి బతికే ఉంది. భగవంతుడా, నువ్వు బతికించావు. నా కూతుర్ని ప్రాణాలతో ఉంచావు. చాలు, చాలు చాలు స్వామి. నీలోకేం కాలేదు చిట్టి, ఏం కాలేదు. హలో, ఎవరు మీరంతా? సార్, లోపలుంది మా అక్కే సార్. ఓ, మీరంతా పేషెంట్ బంధువులా? అవును సార్. కానిస్టేబుల్ వచ్చి మా అక్క చనిపోయిందని చెప్పారు. భయంతో వణికిపోయాను సార్. అయినా అసలు అలా ఎందుకు చెప్పారు సార్? సారీ అండి, ఈ హాస్పిటల్కి గన్నేరు పప్పులు తిన్న కేసులు 2 వచ్చాయి. అందులో ఒక అమ్మాయి చనిపోయింది. ఇంకో అమ్మాయి అంటే మీ అక్క ప్రాణాలతో పోరాడుతుంది. సో ఇద్దరు గన్నేరు పప్పులు తినడం వల్ల కానిస్టేబుల్ కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు. అందుకే మీ అక్క చనిపోయిందని చెప్పినట్టున్నాడు. సార్, నా కూతురికి ఏం కాకూడదు. ప్రాణాలతో తిరిగి రావాలి. తనకేం కాకూడదు. సారీ మేడం, ఇప్పటికే బాడీలో చాలా ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యాయి. నేనైతే గ్యారంటీ ఇవ్వలేను. మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. ప్లీజ్ సార్, నా కూతుర్ని బతికించండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. సార్, అవసరమైతే పెద్ద పెద్ద డాక్టర్లను పిలిపించండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు. మా వదిలి బతకాలి డాక్టర్. తనేదో ఒక విధంగా బతికించండి సార్, బతికించండి. చూడండి మేడం, మీకు సిచ్యువేషన్ అర్థం కావట్లేదు. తను పాయిజన్ లాంటి గన్నేరు పప్పు ఎక్కువ మోతాదులో తినేసింది. దానివల్ల బ్లడ్ మొత్తం ఇన్ఫెక్షన్ అయింది. ఆల్మోస్ట్ లివర్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. 99.9% నో గ్యారంటీ మేడం. అయినా స్పెషలిస్ట్ని పిలుస్తున్నాము. వాళ్ళు వస్తే గానీ ఏ విషయం చెప్పలేము. అమ్మ నీళ్ళు. అమ్మా, ప్లీజ్ అమ్మా, ఆవిడని చూడనివ్వండి. బహుశా
ఆవిడకి ఇదే చివరి చూపు కావచ్చు. నీలు నీలు లేదు లేదు, మా వదిన సావడానికి వెళ్ళలేదు. మా వదిన బతకాలి బతకాలి. వదిన పదమ్మా. అక్క నీలు నీలు అమ్మ నీలు చూడు చిట్టి నీలు చిట్టి నీలు 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 నిన్నిలా చూడాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదే. ఆ దేవుడు ఎందుకే నాకింత శిక్ష విధించాడు? భగవంతుడా. మేడం, ఆమెను బతికించాలని డాక్టర్ గారు ఎంతో ప్రయత్నించారు. ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. మీరిలా వచ్చి ఆవిడ్ని డిస్టర్బ్ చేస్తే మీ ఏడుపులన్నీ ఈ పేషెంట్ వింటే మరింత భయపడే అవకాశం ఉంది. దయచేసి మీరంతా బయటికి వెళ్ళండి. అత్త ఎన్నో కదా, పదతో వెళ్దాము. అమ్మా రామ్మా. నేను రాను నీలు. అత్త రా, అత్త బావా రామ్మా. అమ్మ నీలు రా అత్త. నా నీలు రా. నీలు నీలు భగవంతుడా. రండి. చింతామణి, మనం నీలాంబర్తో రాయించిన సూసైడ్ నోట్ కోసమే ఎస్ఐ గారు వచ్చినట్టున్నారే. అవునన్నోయ్, ఆ సూసైడ్ నోటీస్ డాక్టర్ గారు చదివారు కదా, అందుకే పోలీసులకి ఫోన్ చేస్తుంటారు. అయితే ఇంకాసేపట్లో కాకినాడ కాంతమ్మ గారు హత్యానేరం కేసులో అరెస్ట్ కాబోతున్నారన్నమాట. అవునన్నా, దాని అరెస్ట్ని మనం కళ్ళారా చూడబోతున్నాం. కానీ ఈ సమయంలో మనం దాని కంట పడకూడదే. పడ్డామా కూతురు చచ్చిందన్న బాధలో మన ప్రాణాలు తీసేత్తది. అవునన్నోయ్, ఇక్కడ జరిగే తతంగమంతా చాటుగా దక్కుని చూద్దాం. పద పద పద. పద పద పద. నీలు నీలు అయ్యో. అయిపోయింది చిట్టి, అంతా అయిపోయింది. నా కూతురు ఇంకా లేదు. అజు అత్త, వదినకేవి కాదు. వదిన నిండు నూరేళ్ళు బతుకుతుంది. దేవుడు మన పక్షాన్ని ఉన్నాడత్తా. వదినకేవి కాదు, ఖచ్చితంగా బతుకుతుంది. నువ్వు బాధపడకత్త, బాధపడక. బతకాలి, బతికి తీరాలి అని ఆ దేవుణ్ణి కోరుకోండి. లేదంటే నా కూతురు చావు కారణమైన ఈ భాస్కర్ గాడిని నిన్ను చంపేస్తాను రా, నిన్ను చంపేస్తాను. అమ్మా అమ్మా. ఇక్కడే ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. ఇది మరీ బాగుందత్త.
దానికి తిక్క పుట్టది గన్నేరు పప్పు తిన్నావంటే నువ్వేమన్నా అన్ను చంప చంపేస్తాను, నిన్ను చంపేస్తాను. చావు, చావరా. బా 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 బా. అచ్చా